లోక్సభలో జమిలీ బిల్లు ప్రవేశపెట్టే అంశం తీవ్ర చర్చకు దారితీసింది. పూర్తి మెజారిటీ లేకుండానే లోక్సభలో జమిలీ బిల్లు ఎలా ప్రవేశపెడతారు అంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. పైగా బిల్లులో రాష్ట్రాల హక్కులకు సంబంధించి మెలికపెడుతూ కొన్ని అంశాలు ఉండడంతో విపక్షాలు ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీని ఏర్పాటు చేయాలని కోరాయి. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమికి 295 మంది ఎంపీ సభ్యుల బలం ఉంది. అటు ఇండీ కూటమికి 235 మంది సభ్యులున్నారు. లోక్సభలో ఈ బిల్ పాస్ అవ్వాలంటే 362 మంది ఎంపీల మద్దతు ఉండాల్సిందే. అందుకే ప్రతిపక్షాలు బిల్లుపై జేపీసీ వేయాలన్నా, బిల్లు అసలు ప్రవేశపెట్టాలన్నా కూడా ముందు ఓ డివిజన్ను కోరాయి. ఫలితంగా తొలిసారిగా లోక్సభ కొత్త భవనంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో డివిజన్ను స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. కోరిన సభ్యులకు స్లిప్పులు కూడా ఇచ్చి ఓటింగ్ను నిర్వహించారు. 269 మంది ఎంపీలు జమిలీ బిల్లు ప్రవేశపెట్టాలి అని ఓటు వేయగా 198 మంది ఎంపీలు జమిలీ బిల్లు ప్రవేశపెట్టొద్దంటూ ఓట్లు వేశారు. దీంతో మెజారిటీ సభ్యులు ఆమోదం అందుకున్న జమిలీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి లోక్సభ ఆమోదం తెలిపింది. ఫలితంగా ఈ బిల్లు ప్రవేశపెట్టకముందే జేపీసీకి వెళ్లనుంది.